డ్రీ తన అమ్మతో కలిసి యుఎస్ లో ఉండే ఒక పిల్లాడు. డ్రీ తన నాన్నని తన చిన్నతనంలోనే కోల్పోయి ఉంటాడు. అప్పటి నుంచి డ్రీ వాళ్ళ అమ్మే చాలా కష్టపడి పని చేస్తూ డ్రీని పెంచి ఉంటుంది. డ్రీకి తన అమ్మ అంటే చాలా ఇష్టం, అలాగే తాను ఉంటున్న ప్లేస్ కూడా. ఇప్పుడు డ్రీకి వచ్చిన అసలు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు తాను ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి వెళ్లాల్సి ఉంది. డ్రీ వాళ్ళ అమ్మకు చైనాకి వెళ్లి పని చేయాల్సి రావడంతో డ్రీ ఇంకా తన అమ్మ చైనా వెళ్తూ ఉంటారు. కానీ అది డ్రీకి ఏమాత్రం ఇష్టం ఉండదు. డ్రీ తనకు చైనా రావడం ఇష్టం లేదని తన అమ్మతో చెప్పలేడు, ఎందుకంటే అది తన అమ్మ ఆఫీస్ పని కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పక వెళ్లాల్సిందే. అలా డ్రీ తనకిష్టం లేకపోయినా సరే అక్కడున్న తన ఫ్రెండ్స్ ఇంకా తెలిసిన వాళ్లకు బాయ్ చెప్పి తన అమ్మతో కలిసి చైనా బయలుదేరుతాడు. డ్రీ వాళ్ళు వెళ్తున్న ఫ్లైట్ చైనా బయలుదేరుతుంది. అలా ఫ్లైట్ గాల్లోకి ఎగరగానే డ్రీ వాళ్ళ అమ్మ చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకోమని డ్రీకి చెప్తుంది. కానీ అది కూడా మనోడికి ఇష్టం ఉండదు. కానీ తన అమ్మ కోపడడంతో నేర్చుకుంటూ ఉంటాడు. అలా చైనాలో దిగగానే డ్రీ వాళ్ళు తమ ఉండాల్సిన ఇంటి దగ్గరకు వెళ్తారు. ఆ ఇల్లు, దాని పరిసరాలు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళెవరూ డ్రీకి నచ్చరు. ఇంకా దారుణం ఏంటంటే డ్రీ చూసే కార్టూన్ ఛానల్స్ కూడా అక్కడ చైనీస్ లోనే వస్తూ ఉంటాయి. అది చూసాక డ్రీ చాలా బాధపడిపోతాడు. తాను ఇప్పటి నుంచి కార్టూన్స్ ఎలా చూడాలని ఆలోచిస్తూ ఉంటాడు, ఎందుకంటే అతనికి చైనీస్ అర్థం అవ్వదు కాబట్టి. కొద్దిసేపటి తర్వాత డ్రీకి వాళ్ళమ్మ ఒక పని చెప్తుంది. అదేంటంటే ఇంట్లో హాట్ వాటర్ రావట్లేదని అపార్ట్మెంట్ లో ఇలాంటివన్నీ రిపేర్ చేసి అతన్ని తీసుకొని రమ్మని చెప్తుంది. దానితో డ్రీ కిందకు వెళ్తాడు. అప్పుడే ఎంట్రీ ఇస్తాడు మన జాకీ చాన్. అదే బయట జాకీ చాన్, ఇందులో మిస్టర్ హ్యాన్. మిస్టర్ హ్యాన్ ని ఒక ఈగ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దానితో మిస్టర్ హ్యాన్ తాను నూడిల్స్ తినే చాప్ స్టిక్స్ తో ఈగని పట్టుకోబోతాడు. అదంతా డోర్ దగ్గర నుంచి చూస్తున్న డ్రీకి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. కానీ మిస్టర్ హ్యాన్ మాత్రం తాను చాప్ స్టిక్స్ తో ఈగను పట్టుకోలేక పక్కనే ఉన్న ఈగలను కొట్టే ఒక కర్రని తీసుకుని దానితో కొడతాడు. ఇదంతా బయట నుంచి చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్న డ్రీ డిసప్పాయింట్ అవుతాడు, ఎందుకంటే మిస్టర్ హ్యాన్ ఈగని చాప్ స్టిక్స్ తో పట్టుకుంటాడని ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు కాబట్టి. అలా మిస్టర్ హ్యాన్ చేసిన పని వల్ల డిసప్పాయింట్ అయిన డ్రీ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. డ్రీ ఉన్నది ఒక పార్క్ లాంటి ప్లేస్ లో అవ్వడం వల్ల అక్కడ చాలా మంది ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ చైనాకు సంబంధించిన వాళ్లే. కానీ కొద్దిసేపట్లోనే డ్రీ వాళ్ళతో కలిసిపోతాడు, అందరితో ఆడుకుంటూ ఉంటాడు. అలా డ్రీ చాలా సేపు బాస్కెట్ బాల్ ఆడాక అలసిపోయి వెళ్లి కూర్చుంటాడు. అలా అలసిపోయి కూర్చున్న డ్రీకి అక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి పేరు మేయింగ్. డ్రీ అమ్మాయితో వెళ్లి మాట్లాడాలని అనుకుంటాడు. కానీ ఇక్కడ డ్రీకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే చైనాలో తనకు పరిచయమైన వాళ్ళందరికీ ఇంగ్లీష్ సరిగా వస్తూ ఉండదు. మేయింగ్ తో ఫ్రెండ్షిప్ చేయడానికి ఆమె కూడా ఇంగ్లీష్ వచ్చో రాదు అని భయపడుతూ ఉంటాడు డ్రీ. డ్రీ వెళ్లి మేయింగ్ తో మాట్లాడాక తనకి రెండు విషయాలు అర్థమవుతాయి. అందులో ఒకటి ఏంటంటే మేయింగ్ కి ఇంగ్లీష్ చాలా బాగా వచ్చు అని. దానితో డ్రీ తాను మేయింగ్ తో బాగా మాట్లాడుకోవచ్చు అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే డ్రీకి అర్థమైన రెండో విషయం ఏంటంటే మేయింగ్ కి వైలెన్ ప్లే చేయడం అంటే చాలా ఇష్టమని. అలా మాట్లాడుకుంటున్న మేయింగ్ ఇంకా డ్రీ చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి ఒక అబ్బాయి వస్తాడు. అతని పేరు చెంగ్. చెంగ్ కి మేయింగ్ అంటే చాలా ఇష్టం. దానితో డ్రీ ఆమెతో మాట్లాడుతున్నాడని కోపం వచ్చి డ్రీని కొట్టడం మొదలు పెడతాడు. చెంగ్ కొట్టడంతో డ్రీ కింద పడిపోతాడు. డ్రీకి కూడా చెంగ్ ని కొట్టాలనేంత కోపం వస్తుంది. కానీ అతను చాలా పెద్దగా ఇంకా స్ట్రాంగ్ గా ఉండడం వల్ల భయపడి సైలెంట్ గా ఉండిపోతాడు. తర్వాత డ్రీ తన ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళాక తన అమ్మకి దెబ్బలేంటని డౌట్ రాకుండా తన దెబ్బలకి మేకప్ వేసుకుని నార్మల్ గా ఉన్నట్టుగా యాక్ట్ చేస్తూ ఉంటాడు. తర్వాత రోజు డ్రీ వాళ్ళ అమ్మ డ్రీని స్కూల్లో జాయిన్ చేయడానికి తీసుకుని వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక డ్రీకి గుడ్ న్యూస్ ఇంకా ఒక బ్యాడ్ న్యూస్ తెలుస్తాయి. అందులో గుడ్ న్యూస్ ఏంటంటే డ్రీ ఫ్రెండ్ అయిన మేయాంగ్ కూడా అదే స్కూల్లో చదువుతోంది అని. అలాగే బ్యాడ్ న్యూస్ ఏంటంటే డ్రీని కొట్టిన చెంగ్ కూడా అదే స్కూల్లో చదువుతున్నాడు అని. అప్పుడే డ్రీకి ఒక విషయం అర్థమైపోతుంది. అదేంటంటే ఫ్యూచర్ లో తనకు ఇంకా చెంగ్ కు చాలా గొడవలు వస్తాయి అని. అదే రోజు మధ్యాహ్నం మిస్టర్ హ్యాన్ డ్రీ వాళ్ళ ఇంటికి ట్యాప్ రిపేర్ చేయడానికి వచ్చి ఉంటాడు. అప్పుడే డ్రీ తన శత్రువైన చెంగ్ ని కొట్టడం కోసం ఫైటింగ్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే డ్రీ వాళ్ళ అమ్మ ఇంటికి వస్తుంది. రాగానే డ్రీని తిట్టడం మొదలు పెడుతుంది. ఎందుకంటే మనోడు యాజ్ యూజువల్ గా తన షర్ట్ ని హ్యాంగర్ కి కాకుండా కింద పడేసి ఉంటాడు కాబట్టి. డ్రీని వాళ్ళమ్మ తిట్టడం అంతా మిస్టర్ హ్యాన్ వాష్రూమ్ లో చూస్తూనే ఉంటాడు. తర్వాత రోజు నుంచి డ్రీ తన కొత్త స్కూల్ కి వెళ్లడం మొదలు పెడతాడు. ఆ కొత్త స్కూల్ డ్రీకి చాలా బాగా నచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన మియాంగ్ ఉంది కాబట్టి. మియాంగ్ ఇంకా డ్రీ చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయి ఉంటారు. డ్రీ అదే స్కూల్లో చదివే చెంగ్ వాళ్ళని చూసి చాలా భయపడిపోతూ ఉంటాడు. వాళ్ళు తనని చూస్తే ఏడ్పిస్తారని వాళ్ళకి కనిపించకుండా దాక్కుంటూ ఉంటాడు. తర్వాత రోజు డ్రీ తన అమ్మతో కలిసి బయటకు వెళ్తాడు. అలా వాళ్ళు వెళ్తూ ఉండగా వాళ్ళకి ఒక కుంఫు కాలేజ్ కనిపిస్తుంది. ఆ కాలేజ్ చాలా పెద్దగా ఉంటుంది. అందులో కొన్ని వందల మంది పిల్లలు కుంఫు నేర్చుకుంటూ ఉంటారు. అదంతా చూసాక డ్రీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే తాను కూడా కుంఫు నేర్చుకుని చెంగ్ ని కొట్టచ్చు అని. కానీ డ్రీ ఆనందం కొద్దిసేపు కూడా అవ్వకుండానే బాధలాగా మారిపోతుంది. ఎందుకంటే డ్రీ ఆ కుంఫు కాలేజ్ లోపలికి వెళ్లి చూడగా అక్కడ చెంగ్ కుంఫు నేర్చుకుంటూ ఉంటాడు. అలా కుంఫు కాలేజ్ లో చెంగ్ ని చూడగానే డ్రీకి తాను ఇక్కడ కుంఫు నేర్చుకోలేననే విషయం అర్థమైపోతుంది. దానితో డ్రీ చాలా బాధపడుతూ అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చాక తన అమ్మతో గొడవ పడుతూ ఉంటాడు. తనకు ఈ చైనా నచ్చలేదని మన ఇంటికి మనం వెళ్లిపోదామని చెప్తూ ఉంటాడు. కానీ డ్రీ వాళ్ళ అమ్మ అది కుదరదు, మనం ఇక్కడే ఉండాలని చెప్తున్నా సరే డ్రీ వినిపించుకోడు. తనకున్న చాలా బాధతో ఏడ్ చేస్తూ తాను ఇక్కడ ఉండలేనని చెప్తూ ఉంటాడు. అలా ఏడుస్తూ ఉంటాడు. కానీ తనని స్కూల్లో చెంగ్ వాళ్ళు ఏడిపిస్తున్నారనే విషయం మాత్రం తన అమ్మతో
చెప్పాడు. తర్వాత రోజు డ్రీ వాళ్ళ స్కూల్లో ఒక ట్రిప్ కోసం అందరినీ వేరే ఊరికి తీసుకుని వెళ్తూ ఉంటారు. డ్రీ వెళ్లే బస్ లోనే చెంగ్ వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎలాగోలా డ్రీ వాళ్ళకి కనిపించకుండా దాక్కుంటాడు. అలా ట్రిప్ అంతా కంప్లీట్ చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటారు. డ్రీ తన ఇంటికి వెళ్లే దారిలోనే చెంగ్ ఇంకా తన ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళని చూడగానే డ్రీ చాలా భయపడిపోతాడు. దానితో డ్రీ చెంగ్ వాళ్ళకు కనిపించకుండా అక్కడ వెళ్తున్న ఆటో వెనకాల దాక్కుని ముందుకు వెళ్తూ ఉంటాడు. అప్పుడే డ్రీకి అక్కడ ఒక బురద నీటితో నిండి ఉన్న బకెట్ కనిపిస్తుంది. అది చూసాక డ్రీకి తనని కొట్టిన చెంగ్ వాళ్ళ మీద రివెంజ్ తెచ్చుకోవాలని అనిపిస్తుంది. వాళ్ళు తనని తర్వాత ఏమైనా చేస్తారేమో అనే భయం కూడా ఏం లేకుండా ఆ బురద నీటిని తీసుకుని వెళ్లి చెంగ్ వాళ్ళ మీద వేసేస్తాడు. డ్రీ తన మీద బురద పోయడం చెంగ్ కూడా చూసేసి ఉంటాడు. దానితో చెంగ్ ఇంకా తన ఫ్రెండ్స్ డ్రీ వెంట పడుతూ ఉంటారు. వాళ్ళ నుంచి తప్పించుకోవడం కోసం డ్రీ అక్కడి నుంచి పరిగెత్తడం మొదలు పెడతాడు. కానీ ఒక ప్లేస్ కి వెళ్ళాక డ్రీ వాళ్లకు దొరికిపోతాడు. దానితో చెంగ్ ఇంకా అతని ఫ్రెండ్స్ చాలా దారుణంగా డ్రీని కొడుతూ ఉంటారు. డ్రీ మాత్రం వాళ్ళనేం చేయలేక కింద పడిపోయి ఉంటాడు. అప్పుడు కూడా చెంగ్ వచ్చి డ్రీని కొట్టబోతాడు. అప్పుడే అక్కడికి మిస్టర్ హ్యాన్ వచ్చి చెంగ్ చేతిని పట్టుకుంటాడు. అప్పుడే అసలైన ఫైట్ మొదలవుతుంది. మిస్టర్ హ్యాన్ అక్కడున్న చెంగ్ ఇంకా అతని ఫ్రెండ్స్ అందరినీ కొడుతూ ఉంటాడు. అక్కడ జరుగుతున్నదంతా డ్రీ చాలా షాక్ అవుతూ చూస్తూ ఉంటాడు. ఎందుకంటే మిస్టర్ హ్యాన్ కి కుంఫు తెలీదని డ్రీ అనుకుంటూ ఉంటాడు కాబట్టి. అలా ఫైట్ అయ్యాక మిస్టర్ హ్యాన్ డ్రీని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఎందుకంటే డ్రీకి చాలా దెబ్బలు తగిలాయి కాబట్టి. మిస్టర్ హ్యాన్ తనకు తెలిసిన ఒక మంటతో చేసే వైద్యాన్ని డ్రీకి చేస్తాడు. దానితో డ్రీకి తగిలిన గాయాలన్నీ తగ్గిపోతాయి. మిస్టర్ హ్యాన్ కు కుంఫు వచ్చని డ్రీకి అర్థమైపోయింది కాబట్టి తనకు కూడా నేర్పించమని అడుగుతాడు. ఎందుకంటే చెంగ్ వాళ్ళు తనని చాలా ఇబ్బంది పెడుతున్నారని, వాళ్ళకు కుంఫు వచ్చి కాబట్టి తను ఎదుర్కోలేకపోతున్నానని చెప్తాడు. అదంతా విన్నాక మిస్టర్ హ్యాన్ డ్రీతో చెంగ్ వాళ్ళేం చెడ్డవాళ్ళు కాదని, వాళ్లకు కుంఫు నేర్పించే అతను మాత్రమే చెడ్డవాడని చెప్తాడు. అతని కుంఫు ట్రైనింగ్ వల్ల చెంగ్ వాళ్ళు జాలి అనేది లేకుండా అందరినీ ఇలా కొడుతూ ఉంటారని చెప్తాడు. అలాగే మిస్టర్ హ్యాన్ డ్రీతో నేను నీకు కుంఫు నేర్పించడం కుదరదు, కానీ నిన్ను ఈ గొడవలో నుంచి మాత్రం బయటకు తీసుకుని వస్తానని చెప్తాడు. తాను చెప్పినట్టుగానే మిస్టర్ హ్యాన్ డ్రీని కుంఫు కాలేజీకి తీసుకుని వెళ్తాడు. అక్కడున్న చెంగ్ వాళ్లతో ఈ గొడవ ఇక ఆపేద్దామని చెప్తాడు. కానీ అక్కడ చెంగ్ వాళ్ళకు కుంఫు నేర్పించే అతను మాత్రం ఆపేదేం లేదని చెప్తాడు. అప్పుడే అర్థమవుతుంది అతను ఎలాంటి వాడు అని. అతని బిహేవియర్ చూసాక మిస్టర్ హ్యాన్ కి చాలా కోపం వస్తుంది. అప్పుడే మిస్టర్ హ్యాన్ కుంఫు కోచ్ వెనకాల ఉన్న ఒక పోస్టర్ ని చూస్తాడు. అందులో కుంఫు టోర్నమెంట్ గురించి రాసి ఉంటుంది. దానితో మిస్టర్ హ్యాన్ కుంఫు కోచ్ తో ఆ కుంఫు టోర్నమెంట్ లో డ్రీ కూడా ఆడతాడని చెప్తాడు. డ్రీకి తానే ట్రైనింగ్ ఇస్తానని చెప్తాడు. చెంగ్ ఇంకా డ్రీలో ఎవరు గెలుస్తారో చూద్దామని చెప్తాడు. అలాగే మిస్టర్ హ్యాన్ ఆ కుంఫు టోర్నమెంట్ అయ్యే వరకు డ్రీని చెంగ్ వాళ్ళు ఎవరు ఇబ్బంది పెట్టకూడదు అనే కండిషన్ కూడా పెడతాడు. ఆ కుంఫు కోచ్ దానికి కూడా ఒప్పుకుంటాడు. మిస్టర్ హ్యాన్ ఇంకా ఆ కుంఫు కోచ్ చైనీస్ లో మాట్లాడుకుంటూ ఉండడం వల్ల వాళ్ళ మాటలు డ్రీకి అర్థమవుతూ ఉండవు. అతను చాలా అమాయకంగా చూస్తూ ఉంటాడు. అక్కడి నుంచి బయటకు వచ్చేసాక మిస్టర్ హ్యాన్ డ్రీతో నువ్వు వచ్చే కుంఫు టోర్నమెంట్ లో పోటీ చేయబోతున్నావని చెప్తాడు. అలాగే నేనే నీకు కుంఫు నేర్పించబోతున్నానని చెప్తాడు. అది విన్నాక డ్రీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే తను కూడా కుంఫు నేర్చుకోబోతున్నాడు కాబట్టి. తర్వాత రోజు పొద్దున్న డ్రీ చాలా హ్యాపీగా కుంఫు నేర్చుకోవడం కోసం మిస్టర్ హ్యాన్ వాళ్ళ ఇంటికి వస్తాడు. అలా డ్రీ ఇంటికి రాగానే మిస్టర్ హ్యాన్ వాళ్ళ ఇంటి లోపల ఒక కారు ఉండడం చూస్తాడు. ఇంటి లోపల కారు ఎందుకుందో డ్రీకి అర్థం అవ్వదు. అప్పుడే మిస్టర్ హ్యాన్ వచ్చి డ్రీకి కుంఫు ట్రైనింగ్ ని స్టార్ట్ చేస్తాడు. మిస్టర్ హ్యాన్ చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు డ్రీ చేయాల్సిన పని ఒకటే, తాను వేసుకున్న జాకెట్ ని తీసి పైన హ్యాంగర్ కి వేయడం, మళ్ళీ హ్యాంగర్ నుంచి జాకెట్ ని తీసి తాను వేసుకుని మళ్ళీ తీసి మళ్ళీ హ్యాంగర్ కి వేయడం. అదే పని చేస్తూ ఉండమని చెప్తాడు. కానీ అది కొద్దిసేపు కాదు, ఎన్ని రోజులైనా సరే అదే పని చేయమని చెప్తూ ఉంటాడు. అది చేస్తూ చేస్తూ డ్రీకి చాలా విసుగు వచ్చేస్తూ ఉంటుంది. అదంతా చూసాక డ్రీకి ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే తాను ఇంట్లో ఇలా జాకెట్ ని హ్యాంగర్ కి వేయకుండా కింద పడేస్తానని మిస్టర్ హ్యాన్ ఇదంతా చేయిస్తున్నాడని అనుకుంటాడు. దానితో మిస్టర్ హ్యాన్ తో ఇది ఇక చాలని తనకు కుంఫు నేర్పించామని చెప్తాడు. కానీ మిస్టర్ హ్యాన్ మాత్రం నువ్వు ఇదే చేయమని చెప్తూ ఉంటాడు. దానితో డ్రీకి చాలా చిరాకు వస్తుంది. తాను కుంఫు నేర్చుకోలేనని చెంగ్ వాళ్ళ దగ్గరకు వెళ్లి తాను ఓడిపోయానని చెప్పేస్తానని చెప్తాడు. అప్పుడే మిస్టర్ హ్యాన్ డ్రీ దగ్గరకు వచ్చి తనకు వచ్చిన కుంఫుతో డ్రీ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ డ్రీకి కుంఫు రాకపోయినా సరే మిస్టర్ హ్యాన్ నుంచి తప్పించుకుంటాడు. అప్పుడు మిస్టర్ హ్యాన్ డ్రీతో కుంఫు అనేది స్పెషల్ గా నేర్పించడానికి ఏముండదని, మనం రోజు చేసే పనుల్లోనే కుంఫు కూడా ఉంటుందని చెప్తాడు. అదంతా చూసాక డ్రీకి మిస్టర్ హ్యాన్ మీద చాలా నమ్మకం వస్తుంది. ఇప్పటి నుంచి డ్రీకి అసలైన కుంఫు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. మిస్టర్ హ్యాన్ డ్రీని తాను చిన్నప్పుడు కుంఫు నేర్చుకున్న ప్లేస్ కి తీసుకుని వెళ్తాడు. అక్కడ చాలా మంది కుంఫు చేస్తూ ఉంటారు. అది చూస్తూ డ్రీ చాలా షాక్ అవుతూ ఉంటాడు. అలాగే అక్కడ ఒక అమ్మాయి పాముతో మాట్లాడుతూ ఉంటుంది. తన ముందే పాముని సరే పాము ఆమె మీద అటాక్ చేస్తూ ఉండదు. ఇదంతా చూస్తూ డ్రీ చాలా షాక్ అవుతూ ఉంటాడు. అలా డ్రీ కుంఫు ట్రైనింగ్ చాలా బాగా జరుగుతూ ఉంటుంది. కానీ డ్రీ మిస్టర్ హ్యాన్ నేర్పించిన కుంఫు మాత్రమే కాకుండా తాను ఆ కొండ మీద చూసిన మనుషులు చేసిన కుంఫుని కూడా నేర్చుకుంటూ ఉంటాడు. డ్రీ కుంఫు నేర్చుకోవడం కోసం చాలా కష్టపడుతున్నాడు కాబట్టి మిస్టర్ హ్యాన్ డ్రీని రెస్ట్ తీసుకోమని చెప్పి ఒక రోజు హాలిడే ఇస్తాడు. డ్రీ తనకు హాలిడే దొరకడంతో మియాంగ్ ని కలవడానికి వెళ్తాడు. అప్పటికే మియాంగ్ వైలెంట్ ప్రాక్టీస్ కోసం వెళ్తూ ఉంటుంది. అప్పుడే డ్రీ అక్కడికి వచ్చి తనకి ఈ రోజు హాలిడే అని, ఈ ఒక్క రోజు నీ ప్రాక్టీస్ వెళ్ళకపోయినా ఏమవ్వదు అని బయటకు తీసుకుని వెళ్తాడు. అలా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు. అలా డ్రీ వాళ్ళు ఆడుకుంటూ ఉండగానే మియాంగ్ వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేస్తారు. మియాంగ్ పార్టిసిపేట్ చేయాల్సిన కాంపిటీషన్ ఈ రోజు అని చెప్తారు. దానితో మియాంగ్ అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ త్వరగా వచ్చేస్తాడు.
చేస్తుంది. కానీ మియాంగ్ కాంపిటీషన్ లో వయలిన్ ని సరిగ్గా వాయించలేకపోతుంది. దానితో తను ఓడిపోతుంది. నిజానికి ఈ కాంపిటీషన్ మియాంగ్ చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది. కానీ అది డ్రీ వల్లే తను ఓడిపోయిందని మియాంగ్ పేరెంట్స్ డ్రీతో నువ్వు మా కూతురుతో మాట్లాడదు అని చెప్తారు. అది విన్నాక డ్రీ చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే తన వల్లే మియాంగ్ ఓడిపోయింది అని. అలా డ్రీ చాలా బాధతో మిస్టర్ హ్యాన్ ఇంటికి వస్తాడు. అతను వచ్చి చూసేసరికి మిస్టర్ హ్యాన్ తన ఇంట్లో ఉన్న కార్ ని పెద్ద సుత్తి తీసుకుని పగలు కొట్టేస్తూ ఉంటాడు. అది చూడగానే డ్రీ చాలా భయపడిపోతాడు. ఇతను ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పి వెళ్ళి అడుగుతాడు. అప్పుడు మిస్టర్ హ్యాన్ డ్రీతో ఈ కార్ లోనే తన వైఫ్ ఇంకా కొడుకు చనిపోయారని, అందుకే ఈ కార్ అంటే చాలా కోపం అని చెప్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. తనకు కుంఫు ట్రైనింగ్ ని తిరిగి మొదలు పెట్టమని డ్రీ మిస్టర్ హ్యాన్ ని పిలుస్తాడు. డ్రీ పిలుపుతో మిస్టర్ హ్యాన్ కూడా వచ్చి కుంఫు ట్రైనింగ్ ని తిరిగి మొదలు పెడతాడు. అలా డ్రీ వల్ల మిస్టర్ హ్యాన్ కూడా తన బాధలో నుంచి బయటకు వస్తాడు. మరోవైపు డ్రీ కూడా చాలా కష్టపడి తన కుంఫు ట్రైనింగ్ ని పూర్తి చేస్తాడు. ఇప్పుడు అతను టోర్నమెంట్ కోసం రెడీగా ఉంటాడు. కుంఫు ట్రైనింగ్ కంప్లీట్ అయినందుకు మిస్టర్ హ్యాన్ డ్రీకి కుంఫు చేసేటప్పుడు వేసుకునే డ్రెస్ ని గిఫ్ట్ గా ఇస్తాడు. అది చూసాక డ్రీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తనకు కుంఫు నేర్పించినందుకు మిస్టర్ హ్యాన్ కి డ్రీ థ్యాంక్స్ చెప్పి హగ్ చేసుకుంటాడు. మిస్టర్ హ్యాన్ కూడా తన బాధలో నుంచి బయటకు తీసుకొచ్చినందుకు డ్రీకి థ్యాంక్స్ చెప్తాడు. అలాగే మిస్టర్ హ్యాన్ డ్రీ ఇంకా మియాంగ్ లను కలపడం కోసం చైనీస్ లో ఒక సారీ లెటర్ ని రాసిస్తాడు. అది తీసుకుని వెళ్లి మియాంగ్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర చదవమని చెప్తాడు. డ్రీ కూడా మిస్టర్ హ్యాన్ చెప్పినట్టే ఆ లెటర్ ని తీసుకుని వెళ్లి మియాంగ్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర చదువుతాడు. అది విన్నాక వాళ్ళు ఆ సారీని యాక్సెప్ట్ చేస్తారు. అలా మియాంగ్ ఇంకా డ్రీ కలిసిపోతారు. ఇక డ్రీ ఆడాల్సిన కుంఫు టోర్నమెంట్ మొదలవుతుంది. మ్యాచ్ చూడడానికి డ్రీ వాళ్ళ అమ్మ ఇంకా మియాంగ్ కూడా వచ్చి ఉంటారు. మ్యాచ్ మొదలవ్వగానే డ్రీ కొంచెం భయపడతాడు. కానీ కొద్దిసేపు అయ్యాక అతను కూడా తిరిగి అటాక్ చేయడం మొదలు పెడతాడు. అలా డ్రీ మొదటి మ్యాచ్ ని గెలిచేస్తాడు. అలా డ్రీ తనకున్న మ్యాచెస్ అని గెలుస్తూ ముందుకు వెళ్తూ ఉంటాడు. మరోవైపు చెంగ్ కూడా తనకున్న కుంఫు కోచ్ ట్రైనింగ్ లో చాలా బాగా ఆడుతూ గెలుస్తూ ఉంటాడు. సెమీఫైనల్ మ్యాచ్ లో డ్రీ చెంగ్ ఫ్రెండ్స్ లో ఒకడైన లేయాంగ్ తో పోటీ పడాల్సి ఉంటుంది. లేయాంగ్ కూడా చెంగ్ కుంఫు నేర్చుకున్న ప్లేస్ లోనే నేర్చుకుని ఉంటాడు. కాబట్టి ఇద్దరి కోచెస్ ఒకటే. అలా మ్యాచ్ కి వచ్చిన చెంగ్ కోచ్ లేయాంగ్ తో డ్రీ కాలి మీద కొట్టమని చెప్తాడు. అది లియాంగ్ ఇష్టం లేకపోయినా సరే తన గురువు చెప్పాడు కాబట్టి అలాగే కొడతాడు. లియాంగ్ డ్రీ కాలి మీద కొట్టడం వల్ల అతన్ని మ్యాచ్ నుంచి డిస్క్వాలిఫై చేసేస్తారు. దానితో ఆటోమేటిక్ గా డ్రీ మ్యాచ్ గెలిచేసి ఫైనల్ కు వెళ్లిపోతాడు. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే లియాంగ్ కొట్టడం వల్ల డ్రీ కాలు విరిగిపోయి ఉంటుంది. దానితో డ్రీని హాస్పిటల్ కు తీసుకుని వెళ్తారు. డాక్టర్స్ వచ్చేసి ఇంకా మ్యాచ్ ఆడలేడు అని చెప్పేస్తారు. కానీ డ్రీ మాత్రం తాను ఫైనల్ మ్యాచ్ ఆడాలని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే తాను చెంగ్ మీద గెలిచి తన ధైర్యాన్ని ప్రూవ్ చేసుకోవాలని చెప్తాడు. దానితో డ్రీ తన కోచ్ అయిన మిస్టర్ హ్యాన్ తో నీకు వచ్చిన మంటతో చేసే వైద్యాన్ని నా కాలికి చేయమని చెప్తాడు. వాళ్ళు ఎలా మాట్లాడుకుంటూ ఉండగానే ఫినాలే మ్యాచ్ మొదలవుతూ ఉంటుంది. ఈ మ్యాచ్ చెంగ్ ఇంకా డ్రీ మధ్య జరుగుతూ ఉంటుంది. చెంగ్ ఆల్రెడీ అక్కడికి వచ్చేసి ఉంటాడు. అందరూ డ్రీ కోసం పిలుస్తూ ఉంటారు. అదే టైంలో మిస్టర్ హ్యాన్ డ్రీకి వైద్యం చేస్తాడు. దానితో డ్రీ తిరిగి కోలుకొని మ్యాచ్ లోకి వస్తాడు. అలా డ్రీ ఇంకా చెంగ్ మధ్య మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. డ్రీ కాలికి గాయమైనా సరే అతను చాలా న్యాయంగా మ్యాచ్ ఆడుతూ ఉంటాడు. కానీ చెంగ్ మాత్రం డ్రీ కాలికి తగిలిన దెబ్బ మీదే కొడుతూ ఉంటాడు. డ్రీ కాలికి చాలా నొప్పి ఉన్నా సరే అతను అలాగే మ్యాచ్ ఆడుతూ ఉంటాడు. అప్పుడే డ్రీకి తను ఇలా నార్మల్ గా కుంఫుతో ఆడితే ఈ మ్యాచ్ గెలవలేనని అర్థమైపోతుంది. దానితో డ్రీ ఆ రోజు మిస్టర్ హ్యాన్ తో పాటు వెళ్ళినప్పుడు ఆ కొండ మీద వాళ్ళు చేసిన కుంఫుని గుర్తు చేసుకుంటాడు. అదంతా చేస్తున్నప్పుడు మిస్టర్ హ్యాన్ మాత్రం తాను ఇవన్నీ నేర్పించలేదు కాబట్టి చాలా షాక్ అవుతూ చూస్తూ ఉంటాడు. నిజానికి ఇవన్నీ డ్రీ తనకు తానుగా చూసి నేర్చుకుని ఉంటాడు. అలా డ్రీ చెంగ్ ని కొట్టేసి మ్యాచ్ ని గెలిచేస్తాడు. మ్యాచ్ ఓడిపోయినా సరే చెంగ్ చాలా హ్యాపీగానే ఆ కప్పుని తీసుకుని వచ్చి డ్రీకి ఇస్తాడు. అలా చెంగ్ ఇంకా అతని ఫ్రెండ్స్ తమ కుంఫు కోచ్ గురించి తెలుసుకుంటారు. అతని వల్లే తాము ఇలా ఉన్నామని తెలుసుకున్న వాళ్ళు మిస్టర్ హ్యాన్ దగ్గరికి వచ్చి కుంఫు వాళ్ళు చేసే నమస్కారాన్ని చేస్తారు. అంటే వాళ్ళు ఇక్కడ నుంచి మిస్టర్ హ్యాన్ దగ్గర కుంఫు నేర్చుకుంటారని అర్థం. అలా ఈ సినిమా ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.